వెల్కమ్ టు G9 న్యూస్. ఈరోజు మనం రాష్ట్ర స్థాయి అధ్యక్షులు బీఎస్పీ అధ్యక్షులు పరంజ్యోతి గారితో మనతో పాటు ఉన్నారు. సో ఆయన మాటల్లో రాష్ట్ర స్థాయి విస్తృతంగా ఈసారి బహుజన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అదే కాకుండా ఇలాంటి సభలు బహుజన రాజ్యాధికార సభలు ఇంకా రానున్న రోజుల్లో మనం చూస్తామా అనేది కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. జేబీఎం చెప్పండి సార్. ముందుగా నాకు ప్రధానంగా ఇది ఉంది, బీఎస్పీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? బీఎస్పీ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే బహుజనులకు రాజ్యాధికారం తీసుకుని రావడం. కాబట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి 85% ఉన్నటువంటి బహుజనులకి రాజ్యాధికారం తీసుకురావడానికి ఆ కులాల మధ్య ఐక్యత, వాళ్ళ యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఒక బహుజన సమాజ్ పార్టీకి ఓట్లు వేయడం ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పడం ద్వారా వాళ్ళని బహుజన సమాజ్ పార్టీకి ఓట్లు వేసేటువంటి వాళ్ళగా చైతన్యపరిచి రాబోయే ఎన్నికల్లో గెలుద్దాం అనుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు గత 4-5 సంవత్సరాలుగా నిర్వహించాం. కాబట్టి ఇప్పుడు అన్ని నియోజకవర్గంలో కూడా మేము పోటీ చేస్తున్నాం. అన్ని నియోజకవర్గంలో కూడా మా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఒక బేస్ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఈ 2 నెలల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గంలో గట్టిగా పనిచేసి బహుజన సమాజ్ పార్టీని గెలుపు తీరాల వైపు తీసుకెళ్తారనేటువంటి నమ్మకం ఉంది సార్. కానీ రాష్ట్రంలో చూసుకుంటే దళితులు కానీ, ఇటువైపు ముస్లిం మైనార్టీ వర్గాలు కానీ, ఈ ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలు టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏదైతే ఉన్నాయో అటువైపు మొగ్గు చూపుతున్నారు. దాదాపుగా బహుజనులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. దాని వెనకాల కారణాలు ఏంటి? అండ్ ఆ పార్టీలు కూడా మా పార్టీలు బహుజన పార్టీలు, బహుజనులకే మా పార్టీలు పనిచేస్తాయి అని అంటున్నాయి. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ 2 పార్టీలు ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏ కులాల ఆధ్వర్యంలో ముందుకెళ్తానో అందరికీ తెలుసు. కాబట్టి ఏంటంటే ఎవరు అడిగినా చెప్తారు ఈ రోజున వైసీపీ అంటే ఎవరి పార్టీ, టీడీపీ అంటే ఎవరి పార్టీ అని. కాకపోతే వీళ్ళ యొక్క ఈ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఈ బహుజన కులాలని అనేక రకాలుగా మభ్యపెట్టి వాళ్ళకి రకరకాల ప్రలోభాలు పెట్టి, అలాగనే ఎన్నికలప్పుడు మద్యం, అలాగనే డబ్బు పంపిణీ చేసి వాళ్ళని ఒక ఎన్నికల వాతావరణంలో మొత్తం డబ్బులంటేనే, ఎన్నికలంటేనే డబ్బు, ఎన్నికలంటే మద్యం అనేటువంటి కార్యక్రమంలోకి దింపి వాళ్ళ మనసులు అనవసరమైనటువంటి కొన్ని అపోహల్లోకి దారితీసేటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు ఈ పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని వాళ్ళు గమనిస్తే తప్పకుండా బహుజన సమాజ్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. సార్ మరో ప్రశ్న ఉంది సార్. మీరు ఏదైతే కమ్మారెడ్డి పార్టీలు అంటున్నారో ఆ పార్టీల్లోనే దాదాపుగా బహుజనులు ఎస్టీ సెల్ అని, బీసీ సెల్ అని ఇలాంటి సెల్స్లో జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ సభని ముందుకు తీసుకెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు బహుజనులకి? ఈ బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఈ 2 పార్టీలు ప్రధానంగా, అది వైసీపీ కానీ టీడీపీ కానీ, మీరు అన్నట్టుగా సెలవులు పెడుతున్నారు. ప్రత్యేకంగా అంటే సెల్ అంటే ఎస్సీ సెల్ అని, లేకపోతే బీసీ సెల్ అని పెడుతున్నారు. అంతేకాకుండా కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి ఈ కార్పొరేషన్ ద్వారా మీకు ఏదో ఉద్ధరిస్తామని చెప్తున్నారు. వాళ్ళకి ఈ పోస్టులు ఇచ్చి ఈ ఎస్సీ ఎస్టీ సెల్, బీసీ సెల్ పోస్టులతో పాటుగా ఈ కార్పొరేషన్ పదవులు ఇచ్చి, ఈ పదవుల ద్వారా మీ కులాలకు మేము ఏదో చేస్తామనేటువంటి భ్రమ కల్పించి కొంతమంది నాయకుల్ని వాళ్ళు పెంచి పోషించి వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళ ద్వారా ఆ కులాల్లో ఉన్నటువంటి ఓట్లని ఆకర్షించి వాళ్ళకి చిన్న చిన్న పదవులు, అంటే స్థానిక సంస్థల పదవులు, ఈ క్రింది స్థాయి ఈ పదవులు అప్పగించడం ద్వారా వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు ఇచ్చేటువంటి పదవులు ఏవి కూడా ఈ ప్రజా జీవితాన్ని మార్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పదవులు కావు. అవన్నీ కూడా అధికారం ఉన్నటువంటి పదవులు కావు. ఈ ప్రజలందరూ గుర్తించినప్పుడు తప్పకుండా వీళ్ళు కేవలం మన ఓట్ల కోసమే ఈ పదవులు ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ 2 కులాల వైపున వాళ్ళు ఉండరు, తప్పకుండా బయటకు వస్తారనేటువంటి నమ్మకం మాకున్నది. సార్ మరో విషయం, మీరు ఓట్లని అదే సీట్లను చూసి ఓటు వేస్తారని అంటున్నారు కదా. ఇప్పుడు మీరు చూసుకుంటే వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వం గత 2 విడతలుగా చూసుకుంటే ఒకరిని హోమ్ మినిస్టర్, దళితుల్ని హోమ్ మినిస్టర్గా, డిప్యూటీ మినిస్టర్గా మైనార్టీ వర్గాన్ని ఇచ్చారు. సో దీనిపై మీరు ఏమంటారు సార్? బహుజనాల పార్టీని వైసీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అంటే మీరేమంటారు? పదే అదే విషయం మేము చెప్తున్నాం. ఈ బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళకి పదవులు ఇస్తారు కానీ అధికారం ఉండదు. ఎందుకంటే అధికారం వేరు, పదవులు వేరు. వీళ్ళు బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినా, లేకపోతే బీసీలని లేదా ఎస్సీలను కలిపి 5 ఉప ముఖ్యమంత్రులు చేసినా కూడా
వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళ అధికారం లేదు. ఈ మనందరం చూస్తూ ఉన్నాం వేదిక మీద ఈ రెడ్లు వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళు ఈ వేదికలో ఎదుటి వరకు కూర్చోంటే వాళ్ళందరూ కూడా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి లేచి నిలబడుతూ ఉన్నారు. కాబట్టి కేవలం ఈ అలంకారమైన పదవులు మాత్రమే, ఈ ప్రజలను మోసగించే పదవులు మాత్రమే, ఎవరికి కూడా ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళ నియోజకవర్గంలో ఒక 10 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించుకునేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు అందరూ కూడా కనీసం ఒక అధికారిని తమ పరిధిలో ఉన్న అధికారిని కూడా మార్చే అధికారం వీళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళు వెనక ఓఎస్డీలకి కొంతమందిని పెడతారు. అదే మామూలుగా ఈ ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జిగా మరొక రెడ్డి కులానికి సంబంధించినటువంటి వాళ్ళని మరొక ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జిగా పెడతారు. ఇలా కేవలం వీళ్ళు అలంకారప్రాయమైనటువంటి ఎమ్మెల్యే పదవులు, అలాగనే కార్పొరేషన్ పదవులు లేదా మంత్రి పదవులుగా అనేటువంటివి ఉంటాయి తప్పితే వాస్తవానికి వీళ్ళకి ఏమాత్రం కూడా అధికారం లేదనేటువంటి విషయం ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్గా చేసినటువంటి వాళ్ళు ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి లేదు. అది ఎవరు హోమ్ మినిస్టర్ ఉన్నారా అనేటువంటి విషయం మన అందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే పరిస్థితి నడిచింది, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అదే పరిస్థితి నడుస్తున్నది. కాబట్టి ఏంటంటే ఈ కులాల ద్వారా ఈ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఒక పార్టీలో రెడ్ల ఆధిపత్యంలో, మరొక పార్టీలో కమల ఆధిపత్యంలో పనిచేసింది తప్పితే వీళ్ళకి ఇండిపెండెంట్గా వ్యవహరించేటువంటి అవకాశం ఎప్పుడు వాళ్ళు ఎవరు వీళ్ళకి కూడా అంత ధైర్యం ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు పెడితే గెలిచిన వాళ్ళుగా వీళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క కనుసరణలో పనిచేయటమే వీళ్ళ యొక్క మార్గం తప్పితే వేరే పద్ధతులు వాళ్ళు ఆలోచించారు. చూశారు కదా, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు అయితే ఈ బీసీ సెల్స్ కానీ ఎస్టీ సెల్స్లో కానీ ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి అధికారాలు వస్తున్నాయిలే, హోదాలు వస్తున్నాయిలే కానీ అధికారాలు అనేవి వాళ్ళ చేతుల్లో ఉండవని చెప్తున్నారు. నిజమైన బహుజనాల పార్టీ బీఎస్పీ పార్టీ అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి బహుజనులకి ఈ బీఎస్పీ పార్టీ తెలిసేలా ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర స్థాయి అధ్యక్షులు అంటున్నారు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.